అనేటటువంటిది కాపులలో వచ్చినటువంటి ఒక భారీ ఫీలింగే చివరికి కాపు నేస్తం లాంటి పథకాలు తీసుకుని కాపులకు సంబంధించిన అనేక సంక్షేమ పథకాలు పొందినా కూడా ఇవన్నీ తీసుకున్నాం మనం కరెక్టే, కానీ మనోడిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని వాళ్ళు చేంజ్ చేయడం మాత్రమే ఇక్కడ ప్రధానం. అంతే 21% ఉన్న కాపుల్లో ఓ రకంగా అంతకుముందు 6% వస్తే మొన్నటిసారి ఇంకొక 12% యాడ్ అయ్యారు. ఆ 12% జగన్మోహన్ రెడ్డికి తగ్గింది. ప్రాక్టికల్ గా చెప్పాలంటే అతను 10% తగ్గింది అతనికి, అంతే కదా. 2014 నాటికి ఉన్నటువంటిది 44.5%, 2019కి 49.5%, 2024కి 39.5%. అంటే ఒరిజినల్ తో పోల్చుకుంటే 5% తగ్గింది. 2019తో పోల్చుకుంటే 10% తగ్గింది. ఈ 10%లో కూడా మెయిన్ ఇష్యూ వల్ల కూడా ఇది పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ అంటనే. 10% ఓట్లు అంటే టోటల్ గెలుపు పవన్ కళ్యాణ్ అన్న, కానీ ఈ షిఫ్ట్ అయిన 10% ఓట్లు ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఈసారి కాపు సామాజిక వర్గం ఓన్ చేసుకోవడం. ఇప్పుడు చిరంజీవి పోటీ చేసినప్పుడు 18% ఓట్లు వచ్చినాయి. అదే తర్వాత పవన్ కళ్యాణ్కి 6 వచ్చింది. ఆ 12 తగ్గినాయి చూసారా, ఆ 12 మొన్నటిసారి ఓన్ చేసుకున్నారు. అది ఇక్కడ కారణం. అది తప్పించి జగన్ చేసిన పథకాల వల్ల అయితే 40% రాదు. ఇది అతని మీద తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే గనక, ప్రభుత్వ వ్యతిరేకత కాన్సెప్ట్ కాదు అక్కడ. ఓ రకంగా చెప్పాలి సరే, తిట్లు శాపనార్థాలు ఈ సెకండరీ పక్కన పెడదాం. ఓన్లీ పోల్ మేనేజ్మెంట్ లో వీళ్ళ ముగ్గురు మళ్ళీ కలవటం, మోడీ ఇంపాక్ట్ ఉంది, పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఉంది. ఈ రెండిటి వలన వచ్చిన ఫ్యాక్టర్ వీళ్ళకి యాడెడ్ అడ్వాంటేజ్. అంతేగాని ఈ స్కూల్ కట్టారని ఓడిచ్చారా, లేకపోతే హాస్పిటల్ కట్టారని ఓడిచ్చారా, లేదంటే గనక అదేది ఇళ్ల స్థలాలు ఇచ్చారని ఓడించారా, ఏమని ఓడించారు? అంటే పథకాల ఎఫెక్ట్ ఒక 10-15% కూడా ఉండదు. పథకాల ఎఫెక్ట్ వల్ల ఓడిపోలేదు. పథకాల ఎఫెక్ట్ వల్ల అతనికి 40% ఓట్లు వచ్చినాయి. ఓడిపోయిన కారణం ఓన్లీ పొలిటికల్ రీజన్. అది ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ బీజేపీ కలవటం, మోడీ ఇంపాక్ట్, పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్. పవన్ కళ్యాణ్ మీద విపరీతమైన పాజిటివ్ అంటే